అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నాకు మూడు బాధాకరమైన విషయాలు నా జీవితంలో నేను కాటికి వెళ్ళేంత వరకు నా గుండెల్లో మిగిలిపోయే మూడు విషయాలు ఏంటంటే, బంగారు బుల్లోడు కంపోజింగ్కి నేను చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చాను. అప్పట్లో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఉండేది. 4:30, 5 o'clock ఫ్లైట్, 6 o'clock ఫ్లైట్ అనమాట. 4 గంటలకు లేచి రెడీ అయ్యి రావాలి. హైదరాబాద్కి వచ్చాం. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిది కంపోజింగ్. ఆయన ఒక పెద్ద గెస్ట్ హౌస్లో దింపారు మనం. ఈ ఇన్సిడెంట్ చూడండి. దించితే మార్నింగ్ దిగి అన్ని సూట్ కేసు పెట్టి టాయిలెట్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్తే బ్రష్ చేసుకుందాం వెళ్తే ఇలా చూస్తే అక్కడ ఒక బాత్రూంలో వెంటిలేటర్ ఉంటుంది కదా, అది ఆ పైన చిన్న చిన్న పిచ్చుక ఒక గూడు పెట్టుకుంది. క్యూట్గా ఉంది. పిచ్చుకుని చూడగా నాకు భలే ఆనందం వేసింది. నా దగ్గర నట్స్ ఉన్నాయి చాలా, ఇది పిస్తా పప్పులు, బాదం పప్పులు. కొంచెం ఒకటి వేద్దాం ఎలా తింటుంది అంటే ఒక పప్పు పెట్టాను. కచ్చకచ్చని తినేసి. సరే నా దగ్గర చాలా ఉన్నాయి అన్ని పప్పులు మిక్స్ చేసి ఒకటి పెడుతుంటే ఫుల్గా కడుపు నిండా తినింది. నాకు దాన్ని ఫీడ్ చేస్తుంటే నాకు అంత ఆనందం. తింటూ అది సరే ఒక తినేసి కొంచెం టైర్డ్ అయింది. సరే నేను వచ్చి ఐ స్టార్ట్ మై బ్రషింగ్ చేసి ఊరికి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను. నాకు బాత్రూమ్కి వెళ్తే ఫ్యాన్ అలవాటు అనమాట, ఫ్యాన్ ఉండాలి. ఎందుకో నాకు తెలియకుండా ఆన్ చేశాను. ఆ పిచ్చుక అలా లేచి తప్పని కొట్టుకొని నా కంటి ముందే పడి చచ్చిపోయింది. నా కంటి ముందు ఇంత తినిపించాను దానికి, నా కంటి ముందు పడి చచ్చిపోయేసరికి నేను తట్టుకోలేకపోయినా. అది అంటే ఎవరన్నా మా అమ్మ నాన్న పోతే ఎంత ఏడుపు వస్తుంది, ఎంత బాధపడతాం. ఒకే ఏడుపు. నేను లిటరల్లీ మా రాజు అయితే కంట్రోల్ చేయలేకపోయాడు నన్ను. అయ్యో నా చేతులారా ఫీడ్ చేశాను దానికి, నా కంటి ముందే చచ్చిపోయింది, నేనే చంపేశాను అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికీ లోపల ఉండిపోయి ఎంత మదన అప్పుడప్పుడు గుర్తుకొచ్చేస్తుంటుంది ఆ ఇన్సిడెంట్. నేను ఎందుకు ఫ్యాన్ ఆన్ చేయాలి? ఆ చిన్న జీవి దాని ప్రాణాలు పోగొట్టానే నేను అని ఎంత మదన పడిపోతాను. అలాగా మా అమ్మ చివరి ఊపిరి వదిలేటప్పుడు నేను పక్కన లేను. కరెక్ట్గా అప్పుడు నువ్వే కావాలి హిట్ అయ్యి ఆ వేవ్లో ఇక్కడ మొత్తం షోస్ చేస్తూ బాగా బిజీగా ఉన్నాను అనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయాను. లాస్ట్ కొన ఊపిరి ఆ అమ్మ వదిలేట్టు నేను పక్కన లేను అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నాను, అమ్మ అక్కడ. ఇది నా జీవితంలో ఇది కూడా నాకు అమ్మ నేను పక్కన లేనే, నేను అంటే అమ్మ పోయేటప్పుడు నేను పక్కన లేకపోయాను అనే బాధ. ఇవన్నీ నేను కాటికి వెళ్ళేంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు నాకు జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది. ఎంత బాధపడిపోతాను. తర్వాత చావు అనేది బయటే, మా ఇంట్లో లేదు అనుకునేవాడిని నేను. అసలు బయట వాళ్ళే చచ్చిపోతుంటారు, మా ఇంట్లో చావు లేదు అనేసి అంత మైకి ఉండాను. అంత నాన్నగారు ఎప్పుడైతే పోయారో షాక్ అనమాట. ఏంటిది, మన ఇంట్లో కూడా డెత్ ఉందా? అంత ఇన్నోసెంట్ అండి. నాకు అంత నాలెడ్జ్ మనకి అప్పట్లో ఉండేది కాదు. మేమంతా బతికే ఉంటాం, బయటలో అందరూ బయట వాళ్ళు చచ్చిపోతుంటారు, ఆ శవాలు వెళ్తూ ఉంటాయి అని అనుకున్నాం. ఎప్పుడైతే నాన్నగారు పోయారో అక్కడ నుండి ఇంకా నాకు మొత్తం ఈ 3 ఇన్సిడెంట్లు నాకు గుండెల్లో లాగా అది ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ పిచ్చుకకి ఫెనరల్ చేశాను ఆ రోజు. ఒక సిగార్ బాక్స్, ఎంటీ సిగార్ బాక్స్ తెప్పించి దాంట్లో గడ్డి వేసి ఆ పిచ్చుకని దాంట్లో పెట్టి క్లీన్గా కవర్ చేయించి ఒక చెట్టు కింద తవ్వించి ఒక పెద్ద లెవెల్ ఫెనరల్ చేస్తారు చూసారా. నేను మేడ మీద నుండి చూస్తూ ఏడుస్తున్నాను. నన్ను రాజు పట్టుకొని నా కంపోజింగ్ బృందం అంతా నన్ను పట్టుకున్నారు. అన్కంట్రోల్. నేను అంటే నా కంటి ముందు చచ్చిపోయింది. నేను తిండి పెట్టి నా చేతులతో తిని ఇలాగ నేను ఎందుకు చేశాను రా పాపం అనేది అంత బాధపడిన తర్వాత ఆ ఫెనరల్ చేసి ఆ రోజంతా కంపోజింగ్ చేయలేదు. నేను ఫుల్ 3 అలా పడుకుని పోయాను గమ్ముని. నెక్స్ట్ డే ఇంకా మా వాళ్ళంతా సెట్ చేసేసరికి అప్పుడు కొంచెం బయటకు వచ్చాను అనమాట ఆ ఇన్సిడెంట్ నుండి. ఇది హైదరాబాద్లో నాకు బంగారు బుల్లోడు కంపోజింగ్ వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లో జరిగిన విషయం ఎవ్వరికీ తెలియదు. ఇది ఎవ్వరికీ చెప్పలేదు. నేను నా మనసులో ఉండిపోయింది. ఎందుకంటే మీరు అడిగారు అమ్మ తర్వాత ఈ విషయం, నాన్నగారు, ఈ 3 విషయాలు పట్టుకు నాకు చాలా అది జీవితంలో మర్చిపోలేను. అంత బాధ, ఇప్పటికీ బాధ కలుగుతుంది. నేను చాలా చాలా అన్నిటికీ ఎమోషన్ అయిపోతాను. ఎమోషన్ లేకపోతే ఎందుకు ఆ కంపోజింగ్ వల్ల వచ్చిందో ఏంటో తెలియదు, అన్నిటికీ ఎమోషన్ అయిపోతాను. ఇప్పుడు కూడా ఈ మ్యాటర్ చెప్తున్నప్పుడు నేను చాలా ఎమోషన్ అవ్వాలి.
కానీ మ్యాక్సిమం నేను కంట్రోల్ చేసుకుంటాను నాలో. ఎక్కువ ఎమోషన్ అవుతే పాప అంటే చూసేవాళ్ళకి కూడా అది ఒకలాగా అనిపిస్తుంది. అది ఇట్స్ మై ఫాల్ట్. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ కానీ బయట జనాలు కానీ మీ నుంచి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సరు ఒక విధంగా మిస్టరీగా కూడా ఫీల్ అవుతున్న విషయం ఏంటి, ఏం జరిగింది రాజుగారికి మీకు మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు అంటే మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు అది నిజానికి, మరి మీరు చెప్పాలన్న ఉద్దేశం లేదో ఏంటో తెలియదు. ఈ ఇంటర్వ్యూలో అన్నా అది రివీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే నేను రాజు చాలా చిన్నప్పటి నుండి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అంటే మ్యూజిక్ అదే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వకముందు నుండి మేము ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఏరియాలో ఉండేవాడు. మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉండేది, వాళ్ళది మా ఇంటి ఎదురు రోడ్లోనే టీవీ రాజు గారి ఇల్లు. చాలా ఫ్రెండ్లీగా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్గా ఉండేవాడు. తను మా ఇంటికి వచ్చేవాడు, సరదాగా అలా ఉంటూ ఉండే. అప్పుడు నేను గిటారిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేయటం, తను వచ్చి నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు. పెదనాన్నగారి దగ్గర హనుమంతరావు గారి దగ్గర కూడా నొటేషన్స్ రాయడం అనమాట తన పని. అలా చేస్తూ ఉండగా నేను చక్రవర్తి గారు పనిచేస్తుంటే మా అన్నయ్య వాసురావు గారు ఉన్నారు కదా, వాసురావు గారు మా రాజును కూడా నాన్నగారికి వర్క్ డల్ అయింది. రాజు ఫ్రీగా ఉండి తన ఏదో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చక్రవర్తి గారు చాలా బిజీ వర్క్ అనమాట. ఇప్పుడు చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్య వాసురావు చెప్పి చేర్పించాడు రాజుని. అక్కడ చేరిన తర్వాత మీ ఇద్దరు అక్కడ ప్యాచప్ అయ్యి ఆ మ్యూజిక్ గురించి డిస్కషన్స్ ఇలాగ మా ఇద్దరు ఎక్కువగా ఇన్వాల్వ్ మా ఇద్దరిలో డిస్కస్ చేసి ఈ మ్యూజిక్ ఇలాగ ఉంది, వెస్టర్న్ మ్యూజిక్స్ అన్ని, ఈ సౌండ్ ట్రాక్స్ అన్ని, జాన్ విలియమ్స్, జెర్రీ గోల్డ్ స్మిత్ అన్ని ఇవన్నీ చాలా డిస్కస్ చేస్తూ ఈ కలరింగ్ ఎందుకు ఇచ్చాడు, ఈ కార్డ్ అరేంజ్మెంట్ చూడు, ఇలాగా మ్యూజికల్గా మేము ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాడు ఇద్దరు ఒకరికి ఒకరు. అది అలా పోను ఏముందంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా మేము రాజ్ కోటిగా అసిస్టెంట్స్, కృష్ణ చక్కెర ఎలాగో రాజ్ కోటి కూడా సెకండ్ బ్యాచ్ అనమాట, సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ మేము కూడా కొన్ని సినిమాలంతా మా గురుగారు సినిమాలని రికార్డింగ్స్ అన్నీ చేసేవాళ్ళం. అలాగే అక్కడ ప్యాచప్ అయ్యాం. అయిన తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ రాజుకు వచ్చింది. నాకు అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, ఏదో మ్యూజిషియన్గా అలా హాయిగా ఉంది కదా వెళ్తాను. రాజుకి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. కోటి ఇలాగా ఒక సినిమా వచ్చింది నాకు, వెరీ గుడ్ రా, చాలా సంతోషం, చెయ్యి అదరగొట్టేసి నేను ఇలా ఫ్రెండ్ గారు అంటే లేదు నువ్వు కూడా ఉండాలి, మన ఇద్దరు కలిసి చేద్దాం అన్నమాట. తనే అడిగాడు చేస్తామంటే లేదురా బాబు నేను అసలు షార్ట్ టెంపర్ రా, నీకు తెలుసు కదరా, మళ్ళీ లేని గొడవలు అయిపోతాయి బాబు, నువ్వు చేసుకోరా బాబు. అలా కాదు, రేపు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా నీకు ఒక మనిషి కావాలి కదా, ఇప్పుడు నాకన్నా ఒక మనిషి కావాలి కదా, మన ఇద్దరు ఎలాగో ఇక్కడ అలవాటేం కాబట్టి మన ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అని తను రిక్వెస్ట్ చేశాను. ఈ విషయం మా గురువు గారికి నేను చెప్పాను. అంటే మెయిన్ ఆయన పర్మిషన్ లేకుండా నేను చేయలేను కదా, గురుగారు చెప్తే ఆయన అగైనిస్ట్, నువ్వు చేయడానికి వీల్లేదు, నేను చేస్తాను రా మ్యూజిక్ డైరెక్టర్గా, పెద్ద బ్యానర్స్, ఒక పిఏపి, ఒక రాఘవేంద్ర గారు, అలా ఆ లెవెల్లో నేను ప్రమోట్ చేస్తానని. నేను నా శిష్యుడు విను, నా ఓడి విను. మిమ్మల్ని అన్నారా రాజు గారు? నన్ను. ఓకే. అంటే రాజుతో కలిపి చేయడం ఆయనకి ఇష్టం లేదు మా గురుగారికి. ఓహో. అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు అటువంటిది. కానీ ఆ రోజు నైట్, రేపు పొద్దున్న రికార్డింగ్ మాది, నైట్ డిస్కషన్. అసలు మా చక్రవర్తి గారు అయితే రెబల్, వాడు చేయడానికి వీల్లేదు, మాకు ఒకే టెన్షన్, భయంగా ఉన్నాం. నేను విజయ గార్డెన్ డీలక్స్ ఓల్డ్ థియేటర్ని పక్కనే ఉంటుంది వాహిని స్టూడియోలో. విజయ గార్డెన్ ఓల్డ్ థియేటర్లో మా రాజు అక్కడ కూర్చొని వెయిటింగ్ నా కోసం. నేను పర్మిషన్ ఇస్తే, అంటే నేను నా యాక్సెప్టెన్స్ ఇస్తే దెన్ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతున్నాం అని. ఆ రోజు నైట్ అంతా టెన్షన్ అండి. మా గురుగారు ఒప్పుకోట్ల. ఇంకా బాలుగారితో చెప్పించాం. బాలుగారు వచ్చి, రే ఏంట్రా పిల్లలు కదరా వాళ్ళు ఏంట్రా, నో వాడు ఎలా చేస్తాడు, వాడిని నేను చేస్తాను కదా అని ఒకటే మొండి పట్టేసాడు చక్రవర్తి గారు. నేను రాజు దగ్గరికి వెళ్ళి, రాజు సారీ రా ఆయన ఒప్పుకోవట్లేదు, నువ్వు చేసాయంటే వాడు ఒకటి ఏడుపు. మా నాన్నగారి కాలంలో కూడా ఇలాగే చేశారు అందరూ, మా నాన్నగారిని కూడా అని వాడు వేరే రకంగా ఫీలింగ్ పోయి ఒకే ఏడు చేస్తున్నాడు. ఓకే. నేను అది చూసి నా ఫ్రెండ్ ఇంత ఏడిపి వాడు అంత ఎమోషన్ అయిపోతున్నాడు, ఇంత సీరియస్ తీసుకున్నాడు అని. కమన్ రాజు, నో ఈ లెక్కకు వస్తే మటుకు నేను ఫ్రెండ్షిప్కే విలువిస్తాను రా,
ఐ డోంట్ కేర్, నా గురువు అయినా సరే ఎవరైనా సరే నా ఫ్రెండ్షిప్కి పిలుస్తా అని చెప్పి నేను అక్కడ మాట ఇచ్చేసాను. ఓకే. అక్కడ చక్రవర్తి గారు అక్కడ గొడవలు అవుతున్నాయి, బాలు గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఇక్కడ మాట ఇచ్చేసాను, నో వీఆర్ డూయింగ్ రాజు, డోంట్ వరీ, ఏమవుతుందో చూస్తాను. అప్పుడు పాపం వాడు ధైర్యం వచ్చి రాజు ఇద్దరు కలిసి ఈ స్టార్టెడ్ రికార్డింగ్. మా గురువు గారికి మటుకు అక్కడి నుండి నా మీద స్టార్ట్ అయిపోయింది కోపం. ఆ తర్వాత కూడా వర్క్ చేసాం. నేను రాజ్కోటి విజురేట్స్ అయ్యి రికార్డ్ చేసిన తర్వాత కూడా చక్రవర్తి గారు వర్క్ చేశాను. ఆ మ్యాటర్ తర్వాత చెప్తాను. ఇది ఇలా ఉండగా ఇలాగ మా కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడి నుండి రాజ్కోటిగా మేము స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే మా ఇద్దరిలో రాజ్ అంటే తను కండక్టింగ్, ఆర్కెస్ట్రా అనకంతా నోటేషన్ చెప్పి తనకు తెలిసిన విద్య అది. కండక్టింగ్ చేసేవాడు, అరేంజ్మెంట్స్ అంతా నేనే, ఇద్దరు కలిసి చేసుకునేవాడు. ఈవెన్ కంపోజింగ్లో ఇద్దరు కూర్చుంటాం. ఒక్కొక్కసారి సాంగ్ బిగినింగ్ వాడికి వస్తుంది, పల్లవి టేక్ ఆఫ్, ఇది బాగుంది, దీన్ని ఇలా పట్టి ఇలా అనుపాలు నేను చేయటం. ఇంతేగాని ఒక టీం ఇద్దరు అన్న తర్వాత ఒకటి పేరే చెప్పాలి, రాజ్కోటి. ఇప్పుడు ఇది రాజ్ చేశాడు, ఇది కోటి చేశాడు అని దెర్ ఇస్ నో. అది ఈవెన్ మా కంపోజింగ్ బ్యాచ్ కూడా అడగండి మీరు కావాలంటే. వాళ్ళందరూ సమక్షంలో జరుగుతుంది కంపోజింగ్. అందరు మేము అలా చేసుకుంటాం సొంతంగా. రాజు ట్యూన్ చేసేటప్పుడు ఇద్దరు ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటాం. ఒకసారి తను పాడతాడు, ఇది బాగుంది రాజు, దాన్ని డెవలప్ చేద్దాం అని అలా స్టార్ట్ చేసుకోండి. ఇలాగ ప్యాచప్ అయి చాలా సరదాగా హెల్దీగా ఎంతో హెల్దీయెస్ట్గా మా పేర్ సక్సెస్ వస్తూ ఉంటే భయం వచ్చేది. తను భయపడేవాడు తెలియదు, నాకు మటుకు టెన్షన్గా ఉండేది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ సినిమా ఏంటి, నెక్స్ట్ సినిమా ఎలా కొట్టాలి, నెక్స్ట్ ఏం కొట్టాలి చిరంజీవి గారికి, మళ్ళీ అంత మదన పడిపోయామండి. కానీ తనలో అంత ఇది ఉండేది కాదు, టు బి ఓపెన్లీ. ఓకే. అంత తను సీరియస్గా తీసుకోలేడు ఏది, అదొక టైప్ ఆఫ్ తను కొంతవరకే ఉండగలడు. నేను బాగా ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్మెంట్, ఈ టెన్షన్లో తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే అన్ని రాజు చూసుకుంటున్నాడు, కోటి చూసుకుంటాడు, ఇక నాకేంది హ్యాపీ. నేను అది తలకాయ పత్తి నేను భరించలేను. ప్రొడ్యూసర్తో డీలింగు, డైరెక్టర్తో డీలింగ్స్, ఇక హీరోలు అంతా కోటి చూసుకుంటాడు అన్నట్టు ఉండేది. అది రాను ఏమైందంటే కొంతమంది ఎలాగ ఉంటారుగా, ఏంటి మొత్తం వాడిని డామినేట్ చేసేస్తున్నాడు, ఇవన్నీ టోటల్గా తన్ని పొల్యూట్ చేశారు అందరూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.